హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థకు నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్తను అయితే వెల్లడించారు. అయితే మనకు వీరికి త్వరలోనే ఈ యొక్క శాలరీ పెంపుపై శుభవార్త అయితే చెప్పబోతున్నారు. దానితో పాటుగా మనకు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కొత్త మొబైల్ ఫోన్ పంపిణీ అనేటువంటిది కూడా చేయబోతున్నారు. సో 1వ తారీఖు నుంచి వారిని విధుల్లోకి తీసుకువచ్చేటట్లయితే మనకు కసరత్తు అయితే చేస్తున్నారు. ఎందుకంటే మనకు 1వ తారీఖు నుంచి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అన్నీ చేయాలి కాబట్టి, సో వారికి కొత్త మొబైల్ ఫోన్స్ అనేటువంటి వాటిని అయితే పంపిణీ చేయడానికైతే కసరత్తు అయితే చేస్తున్నారు. సో వీరిని మనకు ఈ తేదీ లోపలైతే కొత్త వాలంటీర్ల నియామకం, అదేవిధంగా పాత వాలంటీర్లకు సంబంధించి శాలరీల పెంపు, అంటే మనకు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 10,000 రూపాయల జీతం పెంచుతామన్నారు కదా. సో దీని మీద కూడా మనకు కసరత్తు అయితే చేస్తున్నారు. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అయితే మనకు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను అయితే తీసుకువచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో కొత్త రిజిస్ట్రేషన్స్ కూడా నాకు తెలిసి ఆల్రెడీ మనకు ఈ యొక్క ఆన్లైన్లో స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఆన్లైన్లో స్టార్ట్ అయితే వెంటనే అయితే మన ఛానల్ ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే మనకు పాత వాళ్ళు అయితే ఉంటారు, కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అవకాశం అయితే ఉంటుంది. పాత వాళ్ళని అయితే తీసే ఇదైతే లేదు. సో దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. వీడియో కొంచెం లెందీగా అయితే ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. అయితే ముందుగా మనకు ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక హెచ్చరిక. ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో పీఎం కిసాన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అంటూ వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు అయితే కొడుతుంది. ఒక ఏపీకే ఫైల్ను క్లిక్ చేసి 10 మంది వాట్సాప్ అకౌంట్లో హ్యాక్ అయితే అయ్యాయట. సో వారి అకౌంట్లో సైబర్ నేరగాళ్ళు అయితే చేతుల్లోకి వెళ్ళినట్లు మనకు సమాచారం అయితే రావడం జరిగింది. సో దయచేసి మీకు అటువంటి లింక్స్ ఏమన్నా వచ్చినట్లయితే, మీరు అటువంటి ఫామ్స్ ఏమన్నా వచ్చినట్లయితే లింక్ క్లిక్ చేసి మీరైతే ఫిల్ అయితే చేయొద్దు. ఆ లింక్ అసలు క్లిక్ చేయొద్దు. పీఎం కిసాన్ యాప్ లింక్ను క్లిక్ చేయకండి. ఆ లింక్ ద్వారా మనకు ఫార్వర్డ్ చేయకండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా, మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏది కూడా ఫార్వర్డ్ అయితే చేయబాకండి. ఓకేనా. ఎవరైనా బాధితులు ఉంటే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కి అయితే కాల్ చేయండి అని సైబర్ క్రైమ్ పోలీసులు అయితే హెచ్చరించడం అయితే జరిగింది. ఎవరు కూడా ఇటువంటి ఫేక్ లింక్స్ అయితే క్లిక్ చేసి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వద్దు. ఓకేనా, దయచేసి. సో ఇకపోతే మనకు ఏపీలో దిశ పోలీస్ స్టేషన్లు ఇకపై మనకు మహిళా పోలీస్ స్టేషన్లకు అయితే మార్పు చేయడం అయితే జరిగింది. ఏపీలో దిశ లేదు హోంమంత్రి అనిత మనకు. ఓకేనా. ఏపీలో మనకు ఈ యొక్క దిశ చట్టాన్ని అయితే చంద్రబాబు నాయుడు గారు ఇకపై మహిళా పోలీస్ స్టేషన్లకు అయితే మార్చారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ యొక్క మహిళలకు సంబంధించి దిశ చట్టాన్ని అయితే తీసుకువచ్చారు కదా. సో దాన్ని ఇప్పుడు మనకు మహిళా పోలీస్కి అయితే మార్చారు. ఇకపోతే నెక్స్ట్ జూలై 1వ తారీఖు నుంచి అయితే తెల్ల రేషన్ కార్డులకు బియ్యంతో పాటుగా పంచదార, కందిపప్పు ఇచ్చేందుకు చర్యలు అయితే చేపట్టిన పౌర సరఫరాల శాఖ. సో మనకు జూలై 1వ తారీఖు నుంచి అయితే కొత్త రేషన్ కార్డులతో పాటుగా ఈ యొక్క సరుకులు అయితే మనకు పంపిణీ అయ్యేటువంటిది అయితే చేయబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా కలెక్ట్ చేసుకోండి. సో ఇకపోతే మనకు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి అయితే నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్తను అయితే వెల్లడించారు. నేను అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల జీతాలను 10,000కు పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే. జూన్ 12న సీఎం చంద్రబాబు నాయుడు వాలంటీర్ల గురించి మాట్లాడుతూ వాలంటీర్లను ఎవరిని కూడా తొలగించేది లేదని చెప్పారు. అంటే మనకు పాత వాళ్ళు ఎట్లా ఉన్నారో అట్లాగే ఉంటారని చెప్పడం అయితే జరిగింది. చాలామంది ఆందోళన అయితే చెందుతున్నారు. ఏమని? సో గతంలో మాకు ఈ యొక్క ఎన్నికల సమయంలో మమ్మల్ని బలవంతంగా రాజీనామా చేపించారని చాలామంది కూడా ఆందోళన అయితే చెందుతున్నారు. సో ఇటువంటి వాళ్ళందరి పరిస్థితి ఏమిటి అని వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారు. సో వీళ్ళపై మనకి ఇంకా కూడా ఎటువంటి క్లారిటీ అనేటువంటిది అయితే ఇవ్వలేదు. ఒకవేళ వారికి కొత్తగా అప్లై చేసుకోవడానికి మరలా ఏమన్నా అవకాశం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో చూద్దాము. వారి విధుల్లో నుంచి తొలగిపోయారు, కంప్లీట్గా రాజీనామాలు అనేటువంటివి అయితే చేసేసారు. ఇప్పుడు ఏమంటే వాళ్ళు అందరూ కూడా సో మా అంతటా మేము చేయలేదు, సో బలవంతంగా చేపించారని చాలామంది కూడా ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. చూద్దాము వారిని మరలా విడుదలలోకి తీసుకునే అవకాశం ఉందా లేదా, సో వారి ప్లేస్లో కొత్త వాళ్ళని ఏమన్నా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారా వంటి డీటెయిల్స్ మీద ఇంకా కూడా క్లారిటీ ఇవ్వలేదు. సో దీని మీద క్లారిటీ ఇచ్చాక వెంటనే మన ఛానల్ ద్వారా అయితే అందరికీ తెలియజేస్తాను. ఇకపోతే మనకు
అయితే ఎప్పటి నుంచి ఇస్తారో మాత్రం అయితే ఇంకా చెప్పలేదు ఈ యొక్క 10,000 రూపాయల జీతం. ఓకేనా. జూలై నుంచి ఇస్తారనే భావిస్తున్నారు. ఎందుకంటే మనకు జూలై 1 తారీఖు నుంచే వీళ్ళని విధుల్లోకి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో దీనితో పాటుగా మనకు కొత్త మొబైల్ ఫోన్స్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా మొబైల్ ఫోన్స్ అనేటువంటిది ఇచ్చారు కదా. సో ఆ యొక్క మొబైల్ ఫోన్స్ నారా చంద్రబాబు నాయుడు కూడా పంపిణీ చేస్తారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా. ఎందుకంటే వాళ్ళు విధుల్లోకి రావాలి కాబట్టి. సో వాలంటీర్లకు పెట్టబోయే కొత్త మార్గదర్శకాలు అయితే ఇవేనమాట. అంటే మనకు వారికి సంబంధించిన అర్హతలు వీరు మాత్రమే అప్లై అనేటువంటిది చేసుకోవచ్చు. వాలంటీర్ ఉద్యోగాలకు అర్హులైనటువంటి వారు 1994 నుంచి 2003 మధ్య అయితే జన్మించి ఉండాలి. మొట్టమొదటిగా ఇదైతే ఉండాలి. వాలంటీర్లకు ప్రస్తుతం జీతం 5,000 ఇస్తుండగా దాన్ని 10,000కి అయితే పెంచనున్నారు. సో పెంచారు మనకు ఆల్రెడీ. ఉద్యోగాలకు అర్హత పొందినటువంటి వారు గ్రామ పరిధి నుంచి మండల పరిధి వరకు విధులు నిర్వర్తించాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే విధులు నిర్వర్తించాలట. ప్రతి గ్రామానికి సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి. సో పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్ను బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయబడుతుంది అయితే మనకు చెప్పడం అయితే జరిగింది. పురాణాల్లోకి చెప్పడం అయితే జరిగింది. ఈ విధంగా అయితే మనకు వాలంటీర్లకు సంబంధించి ఈ యొక్క కొత్త మార్గదర్శకాలను అయితే తీసుకువచ్చారు. సో ఇకపోతే ఈ యొక్క వాలంటీర్లు చేయవలసిన విధులు అంటే చేయవలసిన పనులు కులం, మతం, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలట. ఇకపోతే మనకు సంక్షేమ పథకాలు పొందడానికి అర్హత ఉండి ఆ పథకానికి అందనప్పుడు వారి యొక్క అవగాహన అయితే కల్పించాలి. ప్రభుత్వ పథకాల సహాయాన్ని ఇంటి వద్దకే తీసుకువెళ్ళాలి. తమ పరిధిలో ఉండేటువంటి కుటుంబాల వినతులను సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలట. సో నెక్స్ట్ ఇకపోతే లబ్ధిదారుల ఎంపిక, వినతుల పరిష్కారం ఆయా శాఖలకు సహాయకారికి వ్యవహరించడం అయితే చేయాలి. సో ఇకపోతే లబ్ధిదారుల వివరాలు, ఇతర వివరాలను కుటుంబ వివరాలు రికార్డులతో రూపంలో అయితే మనకు భద్రపరచాలి. తమ పరిధిలోని ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు నోట్ తయారు చేసి అధికారులకైతే ఇవ్వాలని ఈ విధంగా అయితే మనకు విధులు అనేటువంటివి అయితే కొత్త వాటిని తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో గత ప్రభుత్వంలో కూడా మనకు అనేక విధులు అయితే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధులు అనేటువంటిది అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో చూద్దాం ముందు రోజుల్లో ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్ నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ యొక్క మొబైల్ ఫోన్స్ ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు, ఎప్పటి నుంచి వాళ్ళకైతే డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి చెప్తాను నేను మన ఛానల్ ద్వారా. చూస్తూనే ఉండండి మన యొక్క ఛానల్ని. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.